అసలు మీరు డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగేది అనుకుందా మనం నవ్వుకుంటారు, ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు, గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, టూ వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏం చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్టీగా, ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది. ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని ఈ కొరత, వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది, పక్కన అంతా బాగుంది. నువ్వు అన్నిట్లో ఇదే ఏదైనా ఉంటే, కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్, దాని మీద ఏదో చెప్పొచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడ, మేము బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది వచ్చి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధహస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరూ గమనించాలి.